శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించు ఈ వారం అంతా అదే రాశిలో సంచరిస్తూ మీరు ఏ పని ప్రారంభించినా చాలా ఉత్సాహంతో ఆ పని ప్రారంభించడం జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రధానంగా కుజుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏవైనా మీకు రావాల్సినటువంటి ధనం, రెండు మీకు రావాల్సినటువంటి జీతాలు, బోనసులు వగైరా ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో మీ చేతికి రావడం జరుగుతుంది. అలాగే ఇదే సమయంలో దూర ప్రాంతం నుంచి మీకు ఒక ఉద్యోగ అవకాశం లాంటిది కూడా రావడం జరుగుతుంది. అంటే మీరున్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో, అంటే ఉద్యోగస్తులుగా అయితే అక్కడ ఏదైనా ఉద్యోగం కానీ కాంట్రాక్ట్ కానీ రావడం కానీ, కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో వృత్తిరీత్యా వెళ్ళడం జరుగుతుంటుంది. బట్ మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా మీరు ప్రారంభించే ప్రతి పని కూడా చాలా వేగంగా తొందరగా పూర్తి అవ్వడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద కార్యసాధన చాలా బ్రహ్మాండంగా ఈ వారం అంతా ఉంటుంది. ఇదే సమయంలో ఏదైనా భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే స్థిరాస్తి లాంటిది ఏదైనా స్వాధీనం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక యాస్టీజ్గా మనకి గురువు యొక్క అనుకూల స్థితి ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల, అటు భాగ్య వ్యయాధిపతిగా చతుర్థ స్థాన గురు సంచారం జాతకుడు స్థాన చలనం ప్రయత్నం చేయడం వల్ల స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో ఏదో ఒక శుభకార్యం లాంటిది, పూజ లాంటిదో, పుణ్య కార్యక్రమం లాంటిది జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులను ఆహ్వానించి వారికి ఏదైనా విందో పార్టీ లాంటిది చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక గొప్ప పూజా కార్యక్రమం లాంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఈ పూజా కార్యక్రమాలు వాటితో చాలా బిజీగా ఉండే అవకాశం ఉండదు. ఇంకా బుధుడు కూడా మనకి అదే స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే చతుర్థ స్థానంలో షష్ఠ తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రావడం వల్ల కుటుంబంలో వ్యక్తుల మధ్య, అంటే కుటుంబంలో స్త్రీల మధ్య అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు, చిన్న చిన్న విభేదాలు, ఆర్థిక సంబంధించిన విషయాల్లో విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే కొంతవరకు దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు రావడం కానీ, వాళ్ళు ఏదైనా కోపగించి మిమ్మల్ని కొద్దిగా దూరం పెట్టడం కానీ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు స్త్రీల వల్ల ఈ వారం ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మనకి ఇదే వారంలో సూర్య భగవానుడు రాశి మారుతూ పంచమ స్థానం అయినటువంటి సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి మారడం జరుగుతుంది. అంటే రవి 5వ స్థానంలోకి రావడంతో ఆటోమేటిక్గా మీలో కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి. మీరు ఏదైనా ఒక పని కోసమో, ఒక పదవి కోసమో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అటువంటి హోదా, అంటే గౌరవప్రదమైనటువంటి ఒక హోదా మీకు లభించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం మీరు మీ కుటుంబ విషయాల్లో, ఈ పిల్లల చదువు వాటి కోసం కొంత ఇంట్రెస్ట్ పెట్టడం, వారు కూడా మీకు అన్ని విషయాల్లో కూడా సహకరించడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా పిల్లలకి ఈ సమయంలో మీ యొక్క స్థాయిని బట్టి చిన్నవాళ్ళైతే విద్యా సంబంధించిన విషయాల్లో, పెద్దవాళ్ళైతే కొంత ఉద్యోగం, వారి సంతాన విషయంలో కొంత ప్రగతి మీకు కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో, ముఖ్యంగా సంతాన విషయంలో ఒక ఇంప్రూవ్మెంట్ అన్నది మీరు ఆశించిన విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మెయిన్గా మనకి శుక్రుడు 6వ స్థాన సంచారం, ఇక ధన సప్తమాధిపతిగా శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల ఇది కొంతవరకు భార్యకి అనారోగ్య కారణాల వల్ల అయితేనే, వారికి ఏదైనా ఉద్యోగ కారణాలు అయితేనే కొంతపాటి ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని రోజుల పాటు ఈ భార్యాభర్తల మధ్య చిన్న విషయాన్ని కూడా పెద్దగా సమస్యలకు దారితీయడం, అలాగే అనారోగ్య కారణాల వల్ల ఈ సంసార జీవితానికి దూరంగా ఉండివలసి రావడం జరుగుతుంటుంది. అలాగే ధన విషయంలో కుటుంబంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలతో కానీ, బంధువులతో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు, ఇబ్బందులు రావడం వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారు స్త్రీలతో, అది దగ్గర బంధువులైనా ఎవరైనా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. బట్ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కొంతవరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క దగ్గర బంధువులతో, అత్తవారి బంధువులతో, ఇల్లాస్తో కొంత ప్రాబ్లమ్స్ అయ్యి రావడం, దాని కారణంగా మీరు కూడా కొంత అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి కొంతవరకు ఈ వారంలో కార్యసాధన చాలా బలంగా ఉంటుంది. కానీ
కొన్ని అనుకోని ఖర్చులు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల ముందు ఖర్చు పెట్టి తర్వాత కొంత అనవసరంగా ఖర్చు పెట్టామనే ఆలోచన కానీ బాధ కానీ ఈ రాశి వారికి ఈ వారం జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల, అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.